కాంట్రాసెప్షన్ అంటామన్నమాట. అంటే పిల్లలు పుట్టకుండా ఏమేమి మెజర్స్ ఉన్నాయి, ఏమేమి మెజర్స్ ఉన్నాయి, ఏం చేస్తే మనకి పిల్లలు పుట్టకుండా ఉంటారు, దాన్ని మనం కాంట్రాసెప్షన్ అంటాము. సో దానికి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ అంటే రకరకాలు ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే న్యాచురల్ మెథడ్. ఒకవేళ అమ్మాయికి కానీ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా 28 to 30 డేస్ సైకిల్ వస్తుంది అంటే 9th to 17th డే వైఫ్ అండ్ హస్బెండ్ కలవద్దండి. సో ఆ టైంలో దాన్ని మనము అన్సేఫ్ పీరియడ్ అంటామన్నమాట. సో ఆ టైంలో మొదటి 10 రోజులు, లాస్ట్ 10 రోజులు కలవచ్చు, కానీ మధ్యలో 10 రోజులు మాత్రం కలవకుండా ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ దీన్ని క్యాలెండర్ మెథడ్ అనేది రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకే మనకి ఈ క్యాలెండర్ మెథడ్ అనేది వర్తిస్తుంది. కానీ ఈ కాలంలో చాలామందికి ఏదర్ పాలిసిస్టిక్ ఓవరీ వల్ల కానీ దానివల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో ఆ ఇర్రెగ్యులర్ సైకిల్స్లో అనేది ఈ క్యాలెండర్ మెథడ్ అనేది మనకి వర్తించదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కాండోమ్స్ అండి. కాండోమ్స్తో కాండోమ్స్ అనేది ఇట్ ఈస్ వెరీ చీప్ అనమాట, ఈజీలీ అవైలబుల్. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే దానికి ఒక్కొక్కసారి టేర్ అయిపోవచ్చు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ముందు ఎజాక్యులేషన్, ప్రీ ఎజాక్యులేషన్, పోస్ట్ ఎజాక్యులేషన్లో కూడా స్పర్మ్ కంటెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల కాండోమ్స్తో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బర్త్ స్పేసింగ్ కోసం, అంటే ఒక బేబీ ఉన్నారు మాకు, ఇంకొక నెక్స్ట్ బేబీకి మాకు టైం కావాలి అంటే బెస్ట్ కాంట్రాసెప్షన్ ఏంటి అంటే కాపర్ టీస్. ఇప్పుడు కాపర్ టీస్ అంటే లోపల మనకి గర్భసంచిలో ఒకటి చిన్న కాపర్ టీ మాదిరిగా, కాపర్ టీ అంటే కాపర్ హోల్డింగ్ డివైస్ అనమాట, లోపల పెడతాము. అది జస్ట్ మనకి ఓపీడీ ప్రొసీజర్లోనే చేస్తాము. యూజువల్గా పీరియడ్ అయిన తర్వాత 4th డే ఆర్ 5th డే మనము పెడతామన్నమాట. సో దాని తర్వాత చెకప్స్కి ఆఫ్టర్ ఏ మంత్, 3 months అండ్ ఆఫ్టర్ 6 months ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తర్వాత ఉండొచ్చు. సో ఈ కాపర్ టీస్లో కూడా రకరకాల కాపర్ టీస్ ఉన్నాయి. అంటే 2 years కాపర్ టీ, 5 years కాపర్ టీ, 10 years కాపర్ టీ అనేవి అట్లా రకరకాల కాపర్ టీస్ ఉన్నాయి. సో ఈ కాపర్ టీ పెట్టిన తర్వాత, తీసేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ సైకిలే మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే అది కంప్లీట్లీ రివర్సిబుల్ కండిషన్. కొంతమంది ఏమని చెప్తారు అంటే మేడం మాకు పడలేదు, కాపర్ టీ పడకుండా ఉండేది అనేది ఉండదండి. కొంతమందికి ఏమైనా అలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా వచ్చేదానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక టైప్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఏంటి అంటే ఇంజెక్టబుల్ డిపోట్ ఇంజెక్షన్స్ ఉన్నాయన్నమాట. వన్స్ ఇన్ ఎవ్రీ 3 months అట్లా ఇస్తాం ఇంజెక్షన్స్. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే ఇర్రెగ్యులర్ స్పాటింగ్ కానీ అట్లా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయి అంటే ఇంప్లాంట్స్ వచ్చాయి. అంటే మనకు జస్ట్ బిలో ద స్కిన్ మనము పెట్టేస్తే జస్ట్ బిలో ద ఎల్బో జాయింట్, జస్ట్ అబోవ్ ద ఎల్బో జాయింట్ కానీ ఒక చిన్న ఇంప్లాంట్ మాదిరిగా ఇంప్లాంట్స్ వచ్చాయండి. అది బెస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇంకా అదర్ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఏంటి అంటే ఓసీపీస్ అనేసి, అంటే డైలీ సేమ్ టైంకి ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ల ఎలా ఉంటుంది అంటే 21 pills ఉంటాయి. సో డైలీ సేమ్ టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలి. యూజువల్గా మేము అది అడ్వైస్ చేసేది బెడ్ టైం అడ్వైస్ చేస్తాము. సో దట్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి పడుతుంది. సో 3 weeks తీసుకొని ఒక 1 week ఆఫ్, మళ్ళీ 3 weeks తీసుకోవాల్సి పడుతుంది. దీనికి కూడా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది కూడా కంప్లీట్లీ ప్రెగ్నెన్సీ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ. డిసడ్వాంటేజెస్ ఏముంటుంది అంటే డౌన్ ద లైన్ కొద్ది రోజులకు ఒక 3 months 6 monthsకి కొంచెం వెయిట్ గెయిన్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు అట్లా అనమాట. సో కొన్ని కండిషన్స్లో కొంతమందికి సివియర్ హెడేక్స్ వస్తాయి, మైగ్రేన్స్ వస్తాయి, లేదా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఓసీపీస్ అనేది పడకుండా ఉండొచ్చు. సో ఫస్ట్ మ్యారేజ్ అయిన మొదట్లో అయితే మాత్రం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ బెస్ట్ అండి. స్పేసింగ్కి ఆ ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి స్పేస్ కావాలి అంటే ఇదర్ కాపర్ టీ కానీ ఇంపెలాన్ కానీ యూజ్ చేయొచ్చు.